విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. విద్యారంగ సంస్కరణలకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు మద్దతు పలుకుతున్నారు. దీన్ని చూసి ఎల్లో మీడియా సహించలేకపోతోంది. అదే పనిగా పదే పదే విషపూరిత కథనాలను ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. దీనికి తాజా నిదర్శనమే ట్యాబ్లపై ఈనాడు అచ్చేసిన ఈ అబద్దాల కథనం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలవంతంగా ట్యాబ్ను రీసెట్ చేసి మరో యాప్ డౌన్లోడ్ చేసేందుకు యత్నిస్తే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే ఆ ట్యాబ్ లాక్ అయిపోతుంది. దీన్ని అన్లాక్ చేయాలంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయగలుగుతారు. వారు కూడా గూగుల్ అథెంటికేటర్తో వారికి వచ్చిన ఓటీపీ ద్వారా మాత్రమే తిరిగి ఓపెన్ చేయగలరు. ట్యాబ్స్ నిర్వహణలో 3 అంచెల రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో లోపాలేమైనా వస్తే సరిచేయడానికి ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ఇచ్చారు. హార్డ్వేర్ సమస్యలను సరిదిద్దేలా గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు శిక్షణ ఇచ్చారు. లోపాలు ఉన్న ట్యాబ్ను విద్యార్థి లేదా తల్లిదండ్రులు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందజేస్తే రసీదు ఇచ్చి 3 రోజుల్లో వాటిని బాగుచేసి తిరిగి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ ఉన్న ట్యాబ్లపై పిచ్చి ప్రేలాపనలు రామోజీ తప్ప మరెవరూ చేయలేరు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా మలచడంతో పాటు మెరుగైన విజ్ఞానం పొందేందుకు ట్యాబ్లను ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. అందుకోసమే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేందుకు, తిరిగి పాఠాలు చదువుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులుగా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్, ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదా విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొలది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే అది 1% 2% ఉంటే అది మా దృష్టి, మా సెంటర్ సర్వర్ తెలిస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. ఈ ట్యాబ్లు విద్యార్థులకు ఇంటర్ వరకు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్ ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకుని ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ జాతీయ పరీక్షల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారికి ఏటా 12,000 చొప్పున 4 ఏళ్ల పాటు మెరిట్ స్కాలర్షిప్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సత్ఫలితాలు వస్తున్న సమయంలో ఎల్లో మీడియా సహించలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గాలనే కుట్రపూరిత వక్రబుద్ధితో ఇలాంటి ఫేక్ కథనాలను ప్రచురిస్తోంది.